నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. మరి కిందటి వీడియోలో మనం దదీచి మహర్షి వృత్తాసురుడు అనే రాక్షసు కోసం చెప్పుకున్నాం కదా. అయితే ఈ దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వృత్తాసురుడు చేస్తున్న పనుల కోసం చెప్పుకున్నారు. ఆయుధం కావాలని కోరారు కదా. అయితే అప్పుడు విష్ణుమూర్తి వారు ఏమంటారంటే, బలమైన సింహం, పులి వాటి వెన్నెముకలే కాదు, తపస్సు చేసిన యోగ్య సంపన్నమైన వెన్నెముక కూడా మనకి కావాలి. దానికి మన దదీచి మహర్షి వారు వెన్నెముకతో మనం ఆయుధం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సలహా ఇస్తారు. అప్పుడు మన దేవతల గురువైన బృహస్పతి, దేవేంద్రుల వారు, అలాగనే మహాశిల్పి అయిన విశ్వకర్మ, వీరు ముగ్గురు కూడా దదీచి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వీళ్ళ ముగ్గురిని కూడా చూసి దదీచి మహర్షి అతిథి సత్కారాలు చేసి వీళ్ళ ముగ్గురిని ఆహ్వానించి వచ్చిన పని ఏంటో అడుగుతాడు. అప్పుడు వాళ్ళు సంశయంతో చెప్పలేకపోతారు. కానీ దదీచి మహర్షి మళ్ళా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి, పర్వాలేదని చెప్పి అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్పకనే వాళ్ళు ఈ విషయాన్ని చెప్తారు. చెప్పినప్పుడు దదీచి మహర్షి తన అవయవాలన్నీ కూడా త్యాగం చేసి దేవతల వాళ్ళ క్షేమం కోసం ప్రాణాన్ని చదిస్తారు. అప్పుడు ఈ దేవతలందరూ, ఈ మహాశిల్పి విశ్వకర్మ మన దదీచి వెన్నెముకతో ఆయుధాన్ని తయారు చేసి దేవేంద్రుల వారికి ఇస్తారు. దేవేంద్రుల వారు ఆ ఆయుధంతో వృత్తాసురునితో పోరాడి వృత్తాసురుని సంహరిస్తారు. ఇదండి ఈరోజు కథ. మరి తన ప్రాణాలని సైతం త్యాగం చేసి దేవతల క్షేమం కోసం ఎంతో త్యాగానికి పాల్పడ్డ మన దదీచి మహర్షి చరిత్రలో ఎంతో గొప్పగా త్యాగశీలిగా నిలిచిపోయారు. ఆ కథలు ఈనాటికి కూడా మనం చెప్పుకుంటున్నాము. అదండి, పరోపకారం నిధం శరీరం అంటారు. అందుకనే ఈ ముచ్చట మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.